కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి మనము చదువుకుందాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. వావ్! To whom God would make known what is the riches of the glory of his mystery among the Gentiles. వెలుగును వెంబడించే వాళ్ళందరూ ఎవరు? వెలుగు సంబంధికులు. వెలుగును ఎవరైతే వెంబడిస్తుంటారో వాళ్ళందరూ కూడా వెలుగు సంబంధికులని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరికైతే క్రీస్తు తెలియదో, ఎవరైతే దేవుడికి తెలియదో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వారందరినీ వాక్యం అంటుంది అన్యజనులు. దే డోంట్ నో, సమ్ పీపుల్ దే డోంట్ నో గాడ్. కొందరికి దేవుడు తెలీదు. సో వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే అన్యజనులు, అండ్ ఇంగ్లీష్లో జెంటైల్స్ అని వాక్యం సెలవిస్తుంది. అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచెను. ఇక్కడ మనం ఈ భూమి మీద మనం ఉన్నాం, అన్యజనులు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మూడో వ్యక్తి, అతని పేరు యేసు ప్రభు. హిస్ నేమ్ ఇస్ జీసస్. దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత చూడండి. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ రివీలింగ్ సంథింగ్ గ్రేట్. ఒక గొప్ప మర్మాన్ని ఈరోజు దేవుడు మనకి తెలియపరచబోతున్నాడు. ఆమేన్. సో వై వీఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ జెంటైల్స్? ఎందుకు అన్యజనుల మధ్యలో ఉన్నాం? దేవుణ్ణంటే ఎరగని ప్రజల మధ్యలో ఎందుకు ఉన్నాం? అన్యజనుల్లో ఈ మహిమైశ్వరం యొక్క మర్మము ఎట్టిదో తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే దేవుడు మనందరినీ ఈ అన్యజనుల మధ్యలో, అంటే దేవుడు ఎరగని వాళ్ళ మధ్యలో పెట్టినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? మన లైఫ్ వాళ్ళకు ఒక మర్మంగా ఉంటుందంట. దేవుని కుమారులను చూసినప్పుడు, దేవుని బిడ్డలను చూసినప్పుడు ఆశ్చర్యపోతారంట. సో దేవుడే మనల్ని తయారు చేసి, దేవుడే మనల్ని అక్కడికి పెట్టి, వాళ్ళ దేవుడు ఎరగని ప్రజల మధ్యలో మనల్ని పెట్టినప్పుడు మనకు వాళ్ళని చూసి ఆశ్చర్యం కాదు, వాళ్ళే మనల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేయబోతున్నాడంట. హల్లెలూయా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎలా ఉంటుంది ఈ యొక్క మహిమైశ్వర్యము? ఎలా ఈ యొక్క పలానా కుమారుడు బ్లెస్ అయ్యాడు, ఎలా పలానా కుమార్తె దీవించబడింది, ఎలా పలానా కుమార్తెకి ఇటువంటి దీవెన దేవుడిచ్చాడు అని ఒకవేళ దేవుడు ఎరగని ప్రజలు మనల్ని చూస్తే అది ఆశ్చర్యమని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. అన్యజనులకు ఒక ఆశ్చర్యంగా ఉండాలంటే నువ్వు వాళ్ళ మధ్యలోనే ఉండాలి. దేవుని బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు ఇట్టి మహిమైశ్వర్యము ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఆశ్చర్యపోతారంట. ఆమేన్. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. వావ్! సో వాళ్ళకి మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది, ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏం తెలుసా? వాళ్ళల్లో క్రీస్తు లేడు, మనలో క్రీస్తు ఉన్నాడు. వాళ్ళందరూ నీలో ఉన్న క్రీస్తును తెలుసుకోబోతున్నారు. ఆమేన్. సో నీ లోపల ఉన్న క్రీస్తును వాళ్ళు తెలుసుకోవడానికి, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించావు. నీ చుట్టుపక్కల అందరికీ ఎవరికి ఏం తెలీదు? యేసయ్య అంటే తెలీదు. బట్ యు నో జీసస్ అండ్ ద లార్డ్ జీసస్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్. నీ లోపల యేసు ప్రభు ఉన్నాడు, అది జనములకు తెలియాలని దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఆమేన్. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచబడిను. ఈరోజు దేవుడు మనందరికీ తన పరిశుద్ధులకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలుసా? నేను మీలో ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఐ యామ్ ఇన్ యూ. నేను మీలో
ఉన్నాను. ఈ మర్మమును మీరు తెలుసుకోవాలి. పాత నిబంధన ప్రజలకి దేవుడు తనలో ఉన్నాడని వాళ్ళకి తెలీదు. పాత నిబంధన ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం వైపు చూసేవాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడంటే కొండల తట్టు కనులు చూసేవాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం వైపు సియోను వైపు వాళ్ళు తేరు చూచేవాళ్ళు. దే హావ్ బీన్ సర్చింగ్ ఫర్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. When it comes to New Testament, the Apostle Paul is saying, అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాట ఏం తెలుసా? క్రీస్తు మీలో ఉన్నాడు. ఆమేన్. The Christ in you, the hope of glory. ఏం చేస్తున్నాడు క్రీస్తు మనలో ఉండి? అసలు యేసు ప్రభు నీలో ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీలో మనలో ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఈ మాటను రూఢిగా నమ్ముతావో, when you believe that Jesus is in me, ఎప్పుడైతే నీవు క్రీస్తు నీ లోపల ఉన్నాడని నమ్ముతావో, నీలో ఆశ్చర్యమైన కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. అన్ని జనులకి దేవుడు తెలియపరచాలనుకుంది ఏం తెలుసా? నా బిడ్డల్లో నేనున్నాను. I want to prove that I am in them, and I want to show the glory, the eternal glory, the end time glory. అంత్యకాలపు మహిమను నేను చూపిద్దామని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు యొక్క నిరీక్షణ, ఈ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచబడెను. ఆమేన్. దేవుడు నీ లోపల ఉన్నాడనేది కూడా ఒక మర్మమే. God is in you. It's a mystery. తన పరిశుద్ధులు మీకు తెలియపరుస్తారు దేవుడు నీలో ఉన్నాడని చెప్తాడు. ఆమేన్. If you believe that you are a holy person and you can tell to your neighbor that God is in you. సో నువ్వు పరిశుద్ధుడు నీకు తెలియకపోయినా, నువ్వు నీతిమంతుడు నీకు తెలియకపోయినా, నువ్వు పక్కనోడిని ఏం చేస్తుంటావు? తీర్పు తీరుస్తా ఉంటావు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు మన లోపల ఉండి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి మనము చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఓ మై గాడ్. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు తన ప్రజలకి? మహిమ. గాడ్ వాంట్ టు గివ్ యు గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమనికి మీకు ఇవ్వాలనుకుంటున్నాడంట. సో స్పిరిచువల్ థింగ్స్ ఆర్ ఎటర్నల్. అవి చాలా గొప్పవి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న, దేవుడు రిలీజ్ చేస్తున్న, దేవుడు నీకు ఇస్తున్న మహిమను ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొందుకోలేకపోతున్నారంట. ఏ భేదమును లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే నీలో ఏం తగ్గిపోతుంది? గ్లోరీ తగ్గిపోతుందంట. ఈ అంత్యకాలంలో మనం పెంచుకోవాల్సింది ఏంటి? గ్లోరీ. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ పరలోకంలోనే కాదు మహిమ, ఈ భూలోకంలో కూడా మీకు నేనేమిస్తాను? ఐ విల్ గివ్ యూ గ్లోరీ మ్యాన్, ఐ విల్ గివ్ యూ గ్లోరీ. ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. సో వీఆర్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనకు దేవుడికి మధ్యలో అడ్డుబండ ఏమొస్తుందంట? పాపం అడ్డం వస్తుందంట. సో జీసస్ కేమ్ అండ్ హీ వైప్డ్ అవే ద సిన్. ఇక్కడ చూడండి, అసలు యేసు ప్రభు మన లోపలికి వచ్చింది ఏం చేయడానికో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. వై హీ కేమ్ ఇంటూ అవర్ లైఫ్స్. ఎందుకు మన లోపల ఉండాలనుకుంటున్నాడు? ఎందుకంటే మనల్ని దేవుడు అనుగ్రహించు మహిమ మనల్ని చేరుకోవాలని యేసు ప్రభు మనలో ఉన్నాడు. ఆమేన్. అన్య జనులకు నీ దేవుడు ఎంత గొప్పోడో, అన్య జనులకు నీ తండ్రి ఎంత గొప్పోడో, దేవుడు ఎరగని ప్రజలకు నీ లోపల ఉన్న దేవుడు ఎంత గొప్పోడో తెలియపరచడానికి దేవుడు నీలో ఉంటున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని గ్లోరీ మన మీదకి వస్తుందో మనం ఏం చేయబోతామంట? మనము అన్య జనుల మధ్యలో వెలుగుతూ ఉంటామంట. హల్లెలూయా. సో లెట్స్ గో టు కొలెషన్స్ వన్స్ అగైన్ 28:2-28. I think 128. Yeah. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. వావ్. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు తెలుసా? దేవుడు నీలో ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. నీలో క్రీస్తు ఉన్నాడు, నీలో ప్రభు ఉన్నాడు, నీలో రక్షకుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. అది పరిశుద్ధులు మాత్రమే మీకు తెలియపరచగలరు. We are the glory carriers.
We carry glory every day. We carry the glory of God every day. మోషే ప్రతి దినము దేవుని మహిమను క్యారీ చేస్తున్నాడంట. Paul is carrying God's glory every day. Jesus Christ is carrying God's glory every day. My sons and my daughters, you need to carry the glory of God in your lives. నిన్ను దేవుడు అన్ని జనుల ముందు పెట్టింది, నిన్ను దేవుడు ఎరగని ప్రజల ముందు పెట్టింది. ఏంటి తెలుసా? నువ్వు దేవుని మహిమను క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ చూస్తారు నువ్వు ఎలా బ్లెస్ అయ్యావు, నువ్వు ఎలా దీవించబడ్డావు. The only gospel, the only mystery you need to believe today is Jesus is in me. యేసయ్య నాలో ఉన్నాడని నువ్వు రూఢిగా నమ్మితే అదే సువార్త, అదే రక్షణ వార్త, అదే నీ జీవితంలో ఒక గొప్ప మర్మము. ఒక అనారోగ్యం పట్టినటువంటి వ్యక్తిని మనం గుర్తుపట్టగలుగుతున్నాం. ఒక జలుబు, ఒక దగ్గు, ఒక ఎయిడ్స్, ఒక క్యాన్సర్, ఒక భయంకరమైన వ్యాధులను, అప్పులో ఉన్నవారిని కూడా మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నాం. ఒక దురాత్మ చేత, చేతబడి చేత, చీకటి చేత శోధింపబడుతున్న వ్యక్తులని మనము గుర్తుపట్టగలుగుతున్నాం. బట్ వై వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ పీపుల్ హూ ఆర్ విత్ రైచియస్నెస్, హూ ఆర్ విత్ గ్లోరీ, హూ ఆర్ విత్ పవర్, హూ ఆర్ విత్ జీసస్? ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? అన్ని జనులు గుర్తుపడతారు. ఆమె యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ఓడ దిగి ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు శానాల పట్టినటువంటి దెయ్యం పట్టిన ఒక వ్యక్తి వచ్చి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? సో ద డెవిల్ ఇస్ రికగ్నైజింగ్ జీసస్ ఇస్ ఇన్ యూ. పౌలు ఒకరోజు అలానే ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక పిచాచి పట్టినటువంటి, ఒక దురాత్మ పట్టిన స్త్రీ కూడా ఆమె అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె అతన్ని గుర్తుపట్టింది. నీలో క్రీస్తున్నాడు, నీలో దేవుడు ఉన్నాడని ఆమె గుర్తుపట్టింది. దానియేలును కూడా రాజు గుర్తుపట్టాడు. ఏమని తెలుసా? నాయనా దానియేలు, నీ యందు దేవుడున్నాడు రా అంటున్నాడు. సౌలు కూడా గుర్తుపట్టాడు. ఏమని తెలుసా? దావీదు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు రా అని. వావ్! సో మెనీ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ గాడ్ ఇన్ యూ. అనేక మంది ప్రజలు నిన్ను చూసి గుర్తుపట్టాలి నీలో క్రీస్తు ఉన్నాడని. బికాస్ యువర్ గ్లోరీ విల్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ జీసస్ నేమ్. నీలో ఉన్న మహిమ ప్రతిరోజు దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచున్నామంటున్నాడు. క్రీస్తునందు మనము సంపూర్ణునిగా ఉండాలనే ఆ దైవజనుల యొక్క కోరిక. ఈరోజు మనము క్రీస్తు వేరు కాదు. యేసు ప్రభు గ్లోరీ క్యారీ చేస్తున్నాడు. మనము కూడా ఈరోజు నుంచి ఏం క్యారీ చేయాలా? గ్లోరీ క్యారీ చేయాల. మనము మహిమను క్యారీ చేసే వాళ్ళం, మనం మహిమను మోసే వాళ్ళం, మనం మహిమను పొందుకొని మహిమతో నడిచే వాళ్ళం మనం. ఆమేన్. 1 John 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా, ఇక్కడ గమనించండి, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో. వావ్, అండర్లైన్ దట్ వర్డ్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. బికాజ్ యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. మనం ఎట్టివారమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. అసలు ఈ స్క్రిప్చర్ మన జీవితంలో నెరవేరుతుందా లేదా తెలుసుకోవాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఈజ్ హీ ల్యాక్? నో. God is not sick, so I am not sick. You need to compare with Jesus, not with any. వాళ్ళకు ఉద్యోగం ఉంది, వాళ్ళకు బిల్డింగ్, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ టైప్, వాళ్ళకి బిల్డింగ్లు, వాళ్ళకి కార్లు ఉన్నాయి. డోంట్ కంపేర్ విత్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులతో మీరు పోల్చుకోకండి. వాక్యం సెలవిస్తుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఎవరితో అంతా పోల్చాడు మిమ్మల్ని? నో. యేసయ్య తనకు తానుతో పోల్చుకుంటున్నాడు. అంటే క్రీస్తునందు మీరు సంపూర్ణులుగా మార్చబడాలని. సంపూర్ణత అంటే ఏంటి? అన్ని కలిగి ఉండడమే సంపూర్ణత. హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఎ కంప్లీట్నెస్. అందుకనే క్రీస్తులో ఉన్న మీకు అన్ని విషయముల్లో సంపూర్ణత కలగాలని ఆయన ప్రార్థిస్తున్నాడంట పౌలు. ఆమేన్. నేను ఈరోజు సేవకుడిగా, దైవజనుడిగా ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను, మీరు కూడా క్రీస్తులో అన్ని విషయములో సంపూర్ణత కలిగి ఉండెదరుగాక. ఆమేన్. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. ఏ దినం అంట? తీర్పు దినం. అంటే తీర్పు నీకు జడ్జిమెంట్. ఈ రోజు నీ పని అయిపోయింది, నీకు వాతలు రేపేస్తాడు దేవుడు అని ఏం చేస్తే ఒకసారి మనం జనాలు ఏం చేస్తారు? భయపడతా ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది తీర్పు దినమందు మనకు ధైర్యం ఉందంట. ఆమేన్. There is a boldness in judgment.
దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో. సో ఈ రోజు మనం ఎలా ఉన్నామో తీర్పు దినం రోజు కూడా అలానే ఉన్నాం, అలానే ఉంటాము కూడా. ఈ మాటలు ప్రతి ఎవ్రీ వర్డ్, అది పాస్ట్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, కంటిన్యూస్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఓ మై గాడ్, ఎప్పుడు చేసాడు దేవుడు మనల్ని? మనం ఎప్పుడు మారాం ఆయనలాగా? మనం మారలా, ఆయనే మనల్ని ఆయనలాగా మార్చేసుకున్నాడు. ఆమెన్. నీతో యేసు ప్రభుని కంపేర్ చేసుకోకు, యేసు ప్రభు నీతో కంపేర్ చేసుకో. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరినీ ఆయన పోలికగా మార్చేశాడు, మనము అడగక మునిపే. యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్, యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో యు నీడ్ టు నో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం అని వాక్యము సెలవిస్తుంది. ప్రేమలో భయము ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అసలు ఎందుకు యేసు ప్రభువు మనలో ఉన్నాడు? ఆయనలాగా సంపూర్ణతలోకి మిమ్మల్ని మార్చడానికి. దెర్ ఈస్ నో డిఫెక్ట్ ఇన్ జీసస్, there is no sickness in Jesus, there is no poverty in Jesus, there is no lack in Jesus, there is no infirmity in Jesus. He is a perfect man and he wanted to make you a perfect person. That's why Jesus is in you. ఎందుకు యేసు ప్రభు నీలో ఉన్నాడంటే ఆయన వలె సంపూర్ణులుగా నిన్ను మార్చడానికి, నిన్ను నన్ను మార్చడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని, మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతి తెలుసుకోమంటున్నాడు దేవుడు. ఆమేన్. So let me see it in English. Which is Christ in you, the hope of glory. ఈ మిస్టరీ ఎలాంటిదంటే, క్రీస్తు మన జీవితంలో ఏమైనాడు తెలుసా? మహిమను తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. ఎందుకు నీలో క్రీస్తు ఉన్నాడు తెలుసా? నిన్ను ఏదో ఒక రోజు మహిమలోకి తీసుకొస్తాడంట ఆయన. ఆమేన్. He will bring you to the glory. Amen. చెప్పండి, నా ప్రాణమా, నిన్ను దేవుడు మహిమపరచాలనుకుంటున్నాడు. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఈ మహిమ అన్యజనుల్లో ఉన్నటువంటి తెలియకూడని మర్మం ఏంటి తెలుసా? వాళ్ళకి తెలియని మర్మము, మనము మహిమైశ్వర్యమును పొందుకుంటామనే మర్మం వాళ్ళకి తెలియదు. వీఆర్ హ్యావింగ్ ఇటర్నిటీ అనే మర్మం వాళ్ళకి తెలియదు. మనకి నిత్య జీవం ఉందనే మర్మం వాళ్ళకి తెలియదు. ఈ దేవుడు ఈ భూమి మీద మనల్ని మహిమైశ్వర్యములతో నింపుతాడనే మర్మం వాళ్ళకి తెలియదు. అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని. ఆ మహిమ నిరీక్షణ అంటే ఏం తెలుసా? ఇంగ్లీష్ లో క్రైస్ట్ ఇన్ మీ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆఖరికి యేసు ప్రభు సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు, నన్ను దేవుడు 3వ దినమున లేపతాడని. నీ లోపల నుంచి మహిమ తేవాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ లోపల నుంచి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని బయటికి తీయాలని, సకల జనులకు తెలియపరచాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. The blessing will come out of you, the glory will come out of you, the blessing, the health and wealth will come out of you. సర్వశక్తి గల దేవుడు ఆయన ఒకటే అంటున్నాడు, నేను ఎట్టివాడనై ఉన్నానో మీరు కూడా అట్టివారమై ఉన్నారు. ఆయన క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా అట్టివారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. సో when glory comes, everything comes. When glory comes, healing comes. When glory comes, prosperity comes. When glory comes, your blessing comes. When the glory comes, your prosperity and riches will come. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, అద్భుతాలు చేయవాడా, ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా నీవు గ్లోరీని యాడ్ చేస్తానని చెప్పావు ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో గ్లోరీని రిలీజ్ చేస్తున్నాం. We add glory, we release glory upon everyone's life in Jesus mighty name. యేసు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాము తండ్రి. Amen. Let us see the glory of God in the coming days. God bless you all with new glory in Jesus' mighty name. Amen.